బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు అడ్డు అదుపు లేకుండా నోటుకొచ్చినట్టు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని గురించి పబ్లిక్ మీటింగ్ లో మాట్లాడటం జరిగింది. వారు మాట్లాడిన విధానాన్ని ఇక్కడ కూర్చున్న మేమందరం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. రేవంత్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ లాగా కాకుండా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అయిన బీజేపీ ప్రధానమంత్రి మోడీ వేరే పార్టీ వాడైనా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు రావాల్సినటువంటి నిధుల కోసం, ప్రాజెక్టుల కోసం పార్టీలకు అతీతంగా ఫెడరల్ వ్యవస్థను గౌరవిస్తూ, భారతదేశం అనేది కొన్ని రాష్ట్రాల సమూహమే భారతదేశం, ప్రత్యేకంగా భారతదేశం అని సపరేట్ గా లేదు. ఈ అన్ని రాష్ట్రాల కలయికే భారతదేశం. ఒకసారి కేంద్రంలో ఉండే పార్టీ రాష్ట్రంలో కూడా ఉండొచ్చు, ఒకసారి ఉండకపోవచ్చు. అందులో భాగంగానే మొన్న జరిగినటువంటి 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని గద్దెదించి స్పష్టమైన మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డిని గెలిపించారు 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలు. ఈ విషయం మర్చిపోయి ఢిల్లీ పోతున్నారు. నిన్న పోయారు. మన దగ్గర మెట్రో రైలు సెకండ్ ఫేజ్ గురించి మాట్లాడటానికి కేంద్రంలో ఉన్నటువంటి మినిస్టర్ కలిసి రిప్రజెంటేషన్ ఇచ్చారు మంత్రిగా, మన ముఖ్యమంత్రి గారు. నేను ముఖ్యమంత్రిని, కేంద్ర మంత్రులు నేను కలవనంటే మనకేవి ప్రాజెక్టులు రావు. మనకు రావాల్సినవి, మన హక్కుల్ని సాధించడానికి తెలంగాణ రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి గారు ఢిల్లీ పోతున్నారు. ఢిల్లీ పోయినప్పుడల్లా రాహుల్ గాంధీ గారికి ఏదో మూటలు మోస్తున్నాడని నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. మీకు అసలు ఈ ఫెడరల్ వ్యవస్థలో అర్థం చేసుకోకపోవటం వల్లనే మొత్తం తెలంగాణకి తీరని నష్టం జరిగింది. మీ ప్రభుత్వ పరిపాలన ద్వారా జరిగిన నష్టమే కాకుండా కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి నిధులు కానీ, రైల్వే ప్రాజెక్టులు కానీ, నేషనల్ హైవేలు కానీ, మనకు రావాల్సినటువంటి ఫైనాన్స్ సపోర్ట్ కానీ ఏమీ రాకుండా పోయినాయి. ఎందుకని? ప్రధానమంత్రి గారు హైదరాబాద్ వస్తే మన ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ గారు ఆ రోజు హైదరాబాద్ లోనే ఉండి ముఖ్యమంత్రిని గెలవలేదు, ప్రధానమంత్రిని గెలవలేదు. ఆరోగ్యం సరిగానే ఉంది, ముఖ్యమంత్రిగా బాగానే పనిచేస్తున్నారు. అయినా కానీ ప్రధానమంత్రి హైదరాబాద్ లో వచ్చినప్పుడు ఆయన కలిసి మనకు రాష్ట్రానికి కావాల్సిన ప్రాజెక్టుల గురించి, బడ్జెట్ గురించి ఆయనతో రిప్రజెంటేషన్ చేయలేదు. దానివల్ల ఎవరికి నష్టం? ఆయనకేం నష్టం లేదు. ముఖ్యమంత్రిగా ఆయన అన్ని రకాలుగా ముఖ్యమంత్రి కంటే ముందు ఆయనకున్న ఆర్థిక పరిస్థితి, ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన కుటుంబం కానీ ఆయన ఆర్థిక పరిస్థితి ఎంత పెరిగిందో ప్రజలందరికీ తెలుసు. కానీ తెలంగాణ ప్రజలు మాత్రం పెద్ద ఎత్తున నష్టపోయారు. అటువంటి పరిస్థితి రాకుండానే ముఖ్యమంత్రి గారు ఢిల్లీ పోయి ప్రధానమంత్రితో మాట్లాడారు. మన రైలుకు సంబంధించిన ప్రాజెక్టుల గురించి ప్రధానమంత్రితో మాట్లాడారు. తెలంగాణ, ఆంధ్ర 2 రాష్ట్రాలుగా విడిపోయేటప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను అమలు చేయడానికి ప్రధానమంత్రితో మాట్లాడారు. రైల్వే ప్రాజెక్టుల గురించి రైల్వే ప్రాజెక్ట్ మినిస్టర్తో మాట్లాడారు. ఇరిగేషన్ మినిస్టర్తో మాట్లాడారు.
హౌసింగ్ మినిస్టర్తో మాట్లాడారు, స్పోర్ట్స్ మినిస్టర్తో మాట్లాడారు, ఫైనాన్స్ మినిస్టర్ ఆఫ్ ఇండియాతో మాట్లాడారు. ఒకళ్ళ ఇద్దర ప్రతి ఒక్కళ్ళతోని మాట్లాడి మన తెలంగాణకు రావాల్సిన ప్రతి పైసాని రాబట్టడానికి నిరంతరం కృషి చేస్తున్నటువంటి నాయకుడు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అటువంటి నాయకుడిని నీకు అధికారం పోయి మతి స్థిమితం కోల్పోయి ఎవరి గురించి మాట్లాడుతున్నావు తెలియకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. Subscribe us and press the bell icon for more interesting updates.